చిత్తూరు జిల్లా కుప్పం ఏరియా ఆసుపత్రిలో మార్చి 21, 22వ తేదీల్లో సదరం క్యాంప్ నిర్వహిస్తున్నారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం సూచించారు. పెన్షన్ కోసం వృద్ధులు, దివ్యాంగులకు సదరం క్యాంపులో పరీక్షలు నిర్వహించి ధృవీకరణ పత్రాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. కుప్పం లబ్ధిదారులు నేరుగా క్యాంపుకు హాజరై పరీక్షలు చేయించుకోవాలన్నారు. సదరం ధృవపత్రం పొందవలసిన వారు తప్పనిసరిగా ఆధార్ కార్డు తీసుకురావాలన్నారు. ఏరియా ఆసుపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో 21వ తేదీ శుక్రవారం రామగుప్పం, శాంతిపురం, గుడిపల్లి మండలాలకు సంబంధించిన సదరం సర్టిఫికేట్ కావాల్సిన మంది కూడా అక్కడికి తీసుకోవడం జరుగుతుంది. 22వ తేదీ శనివారం కుప్పం రూరల్ మండలం మున్సిపాలిటీకి సంబంధించిన అందరినీ కూడా సదరం సర్టిఫికేట్లు డాక్టర్లు 2 రోజులు కూడా ఇక్కడే రాత్రి పౌరులు ఇక్కడే ఉండి ప్రతి ఒక్కరికి అంటే ఇప్పటి వరకు సమాచారం ఏమంటే కుప్పం నియోజకవర్గంలో దాదాపుగా 1400కు పైగా స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది నిరుపేదలు తెలియకుండా ఉన్నారు. ఈరోజు పత్రిక ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారి ద్వారా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ, అదే మరిగా టీడీపీకి సంబంధించిన ఐటీడీపీ ద్వారా కానీ ప్రజలకు తెలియజేసి ఈరోజు నుంచి మా బూత్ ఇన్ఛార్జి, క్లస్టర్, కుటుంబ సాధికార సాధనలు అందరూ కూడా పాఠ్యతలు ప్రతి గ్రామం నుంచి కూడా స్వచ్ఛందంగా వాళ్ళు తీసుకొచ్చి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సర్టిఫికేట్ వాళ్ళందరికీ కూడా సదరం సర్టిఫికేట్ తీసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే సదరం సర్టిఫికేట్లో డాక్టర్ ఎలిజిబుల్ అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు, కుప్పం ముద్దుబిడ్డ ఎమ్మెల్యే, శాసనసభ్యుడు నారా చంద్రబాబు నాయుడు గారు అర్హులందరికీ కుప్పంలో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజలందరూ కూడా ఏ కార్యక్రమం అయినా చంద్రబాబు నాయుడు గారు దృష్టికి వెళ్ళి కుప్పం ఇక్కడ జననాయకుడు కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించిన ఎవరైతే జననాయకుడిలో సమస్య ఉందని చెప్పి అర్జీ తీసుకొచ్చిన పెట్టిన వెంటనే 24 గంటల లేకపోయినా వాళ్ళందరికీ కూడా మెసేజ్ అవుతుంది. ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించడానికి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఆయన డాష్ బోర్డు పెట్టుకుంటూ ప్రతిరోజు ఈరోజు దీని మీద రివ్యూ జరుగుతుంది. మన కడ పీడీ గారు కూడా దీని మీద రివ్యూ చేస్తూ, వికాస్ గారు కూడా ఎప్పటికప్పుడు సమస్యను పరిష్కరిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క అవకాశాన్ని ఈరోజు మనం ఉపయోగించుకోవాలా. స్థానిక ప్రజలు ఎవరైతే దివ్యాంగులుగా ఉన్నవారు ఇబ్బంది పడుతున్నటువంటి కార్యక్రమం ఈ సదరం క్యాంప్ అనేది అత్యంత కీలకమైనది. గతంలో చాలామంది ఇక్కడికి వచ్చి మాకు పెన్షన్లు కావాలి, మాకు ఈ విధంగా అంగవైకల్యం ఉంది, మేము అన్ని విధాలుగా పెన్షన్కి ఎలిజిబిలిటీ మాకుంది కానీ మాకు రావడం లేదని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తపరిచినప్పుడు మేమందరం కూడా వాళ్ళకు ఆ సదరం సర్టిఫికెట్ అనేది కంపల్సరీగా మ్యాండేటరీగా ఇవ్వాలి. కాబట్టి అందుకోసమని వాళ్ళు చిత్తూరు కానీ, తిరుపతి కానీ వెళ్ళాల్సిన పరిస్థితి చాలా బాధ అనిపించింది.